హాయ్, ఈ వీడియోలో మనం బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి అలాగే ఎంఎస్సీ నర్సింగ్ కోర్సెస్, తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్, నెక్స్ట్ బీపీటీ కోర్సెస్, ఎంపీటీ కోర్స్, తర్వాత జిఎన్ఎం కోర్స్, నెక్స్ట్ పారామెడికల్ డిప్లొమా కోర్సెస్, ఇలా రకరకాల కోర్సెస్కి అయితే కన్వీనియర్ కోటా కింద ఫీజు ఎంత ఉంటుంది ఈ సంవత్సరం, అలాగే మేనేజ్మెంట్ కోటా కింద ఫీజు ఎంత అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఎస్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది. బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఎడ్యుకేషన్ అలాగే జాబ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫీ స్ట్రక్చర్ ఫర్ బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఎంపీటీ, ఆయుష్, BSc MLT, DMLT and other paramedical diploma and GNM courses in private unaided colleges for 2020-21, 21-22, 22-23. అంటే దాదాపు ఇదే ఫీజు మనకి ఇంకొక 2 years అయితే కంటిన్యూ అవుతుంది. ఇదే ఫీజు నెక్స్ట్ ఇయర్ ఇదే ఫీజు ఉంటుంది. సో బీఎస్సీ నర్సింగ్ కోర్సెస్కి వచ్చేసి మనకి కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా 18,000 రూపీస్ అంట. కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా 80,000 రూపీస్. బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి కన్వీనర్ కోటా అంటే 18,000, మేనేజ్మెంట్ కోటా అయితే 80,000. సో కన్వీనర్ కోటా అంటే మనం గవర్నమెంట్ తరఫున ఫిలప్ అవుతాయి ఈ సీట్లన్నీ. ఓకేనా? తర్వాత పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ అయితే 18,000, తర్వాత 80,000. ఎంఎస్సీ నర్సింగ్ కేటగిరీ ఏ 83,000, కేటగిరీ బి 1,49,000. బీపీటీ కేటగిరీ ఏ 18,000, కేటగిరీ బి 80,000. ఎంపీటీ కేటగిరీ ఏ 94,000, కేటగిరీ బి 1,60,000. బిహెచ్ఎంఎస్ కేటగిరీ ఏ 22,000, కేటగిరీ బి 3 lakhs. బీఎస్సీ ఎంఎల్టీ కేటగిరీ ఏ 18,000, కేటగిరీ బి 80,000. తర్వాత DMLT and other paramedical diploma programs కేటగిరీ ఏ 14,500, కేటగిరీ బి 45,000. GNM కోర్సెస్ కేటగిరీ ఏ 15,500, కేటగిరీ బి 72,000. సో కేటగిరీ ఏ అంటే కన్వీనర్ కోటా, కేటగిరీ బి అంటే మేనేజ్మెంట్ కోటా. ఓకేనా? సో ఇవి ఫీజెస్ అనమాట. ఇక్కడ బీఎస్సీ నర్సింగ్ కేటగిరీ ఏ కన్వీనర్ కోటా ఇచ్చాను చూడండి, 18,000 అనేది. ఇది ప్రతి ప్రైవేట్ కాలేజ్లోనూ సేమ్ ఫీజు ఉంటుంది. సో కాలేజెస్ బట్టి ఫీజు డిఫరెన్స్ అయితే ఉండదు. ప్రతి కాలేజ్లోనూ, ఆంధ్రాలో ఉన్న ప్రతి కాలేజ్లోనూ, ప్రైవేట్ కాలేజ్లోనూ కేటగిరీ ఏ అందరికీ ఒకే ఫీజు అనమాట, 18,000. ఏ కాలేజ్ అయినా సరే, అది పెద్ద కాలేజ్ అయినా సరే, చిన్న కాలేజ్ అయినా సరే ఒకే ఫీజే. కేటగిరీ బి మేనేజ్మెంట్ కోటా అంతే సేమ్, పెద్ద కాలేజ్ అయినా చిన్న కాలేజ్ అయినా సేమ్ ఫీజే. కాబట్టి ఆ కాలేజెస్ నేను మెన్షన్ చేయకుండా నార్మల్గా చెప్పాను. ఓకేనా? తర్వాత ఈ కాలేజెస్ లిస్ట్ విత్ ఫీజ్ కావాలంటే కనుక కింద కామెంట్ తెలియజేయండి, నేను అవైతే అప్డేట్ ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.